రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు ప్రమాదం. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంలో వ్యవస్థలోని కొందరి పాత్ర ఉంది. సరిహద్దుల్లో సైనికుల అప్రమత్తత కంటే మిన్నగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నిత లక్ష్యాల్లో ఉన్నాయి. తీరంలో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలి. కుంకి ఏనుగుల ద్వారా మదపుటేనుగుల గుంపు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీస్ శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండడం కీలకం. దీనిపైనే రాష్ట్ర పోలీసులను, పరిపాలనా సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని సూచనలు చేస్తూ లేఖ రాశానని ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యమని గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలింది. కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కపోతుందని చెప్పారు. సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటారో రాష్ట్ర పోలీసులు కూడా అంతర్గత భద్రతపై అంతే సీరియస్గా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉగ్రవాదుల జాడలు కనిపించిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని నేను లేఖ ద్వారా డీజీపీ గారిని కోరాను. పాలన యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ఉగ్రవాద జాడలు కలిగిన వారి విషయంలో కఠిన వ్యవహరించాలని సూచించాను. ముఖ్యంగా వలసదారుల విషయంలో తగిన నిఘాను ఉంచితే జరగబోయే ప్రమాదాలు నివారించవచ్చు. అలాగే తీర ప్రాంతంలో సైతం నిరంతర పర్యవేక్షణ, నిఘా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలోనూ కాకినాడలో బయట వ్యక్తులు బోట్లలో వచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. తీరంలో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలి. ఈ సందర్భంగా తీరంలో కొత్త వ్యక్తుల కదలికలు, వారి చర్యలను గమనించాల్సిన అవసరం ఉంది. పోలీసులు అజాగ్రత్తగా ఉండకుండా అంతర్గత భద్రతా విషయంలో తగిన జాగ్రత్తలు చేసుకోవాలి. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన సంయుక్త ఆపరేషన్లోనూ రాష్ట్రంలో కొన్ని ఉగ్రవాద జాడలు కనిపించినట్లు తెలుస్తోంది. రోహింగ్యాల వలసలపై దృష్టి సారించాలని గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు విపరీతంగా రోహింగ్యాల వలసదారులు వచ్చారు. ముఖ్యంగా 2017-18 ప్రాంతాల్లో కోల్కతా నుంచి స్వర్ణకార వృత్తి నిమిత్తం చాలా అధికంగా వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చారు. రోహింగ్యాల మూలాలు మయన్మార్లో ఉన్నాయి. వారి వలసలతో స్థానిక యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. తెలంగాణ ఏర్పాటులో ఉన్న 3 ప్రధాన డిమాండ్లలో స్థానికులకే ఉద్యోగాలు అనేది కూడా ప్రధాన నినాదం. అయితే రోహింగ్యాలు దేశం దాటి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునేలా రేషన్, ఆధార్, ఓటర్ కార్డులు పొందుతున్నారు. మన యువతకి చెందాల్సిన ఉద్యోగులు, వ్యాపారులు వారు చేయమంటున్నారు. రోహింగ్యాలకు స్థిర నివాసం ఏర్పరచుకోవడంలో మన యంత్రాంగం నిర్లక్ష్యం ఉంది. వారికి ఎలా ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు వస్తున్నాయి, ఎవరిస్తున్నారనే తేలాలి. మన వ్యవస్థలోనే కొందరు వ్యక్తులు వారికి సహకరిస్తున్నారని అర్థమవుతుంది. రోహింగ్యాలు ఈ దేశ పౌరులుగా మారి మన అవకాశాలను ఎలా కొల్లగొడుతున్నారనే దానిపై అందరిలోనూ చైతన్యం రావాలి. రోహింగ్యాలు స్థానికులుగా మారడానికి సహకరించిన యంత్రాంగంపై కన్నేసి ఉంచాలి. అంతర్గత భద్రతలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు బాధ్యత గల ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా స్పందిస్తూ లేఖ రాశాను. కుంకి ఏనుగుల ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మందటపు ఏనుగుల గుంపులు పంట పొలాలకు వస్తూ పంటకు పొలాల్లో ఉన్న వారి ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల అలాంటి ఘటనలు చూశాము. ముఖ్యంగా చిత్తూరు, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఈ సమస్య ఉంది. వీటికి పరిష్కారంగా గతంలోనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి 6 కుంకి ఏనుగుల కోసం ఒప్పందం చేసుకున్నాం. దీనికి అనుగుణంగా రాష్ట్రానికి 6 కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన ఇవ్వనుంది. కుంకి ఏనుగుల ద్వారా మందటపు ఏనుగు విధ్వంసం నుంచి బయటపడగలమన్న నమ్మకం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సహకారం కర్ణాటక ప్రభుత్వం అందించడం అభినందనీయం. దీంతో ఏనుగులతో వస్తున్న సమస్య చాలా వరకు తీరుతుందని భావిస్తుందని అన్నారు. పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం 25/2025 పోలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు వేసవి సెలవుల నేపథ్యంలో వారి పట్ల తగు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బర్రింకలపాడు
పోలవరం, ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన పలు సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో విహారయాత్రలకు అలాగే పలు ప్రాంతాల సందర్శనలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకుని వారి కదలికలను గమనిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా వేర్వేరు సంఘటనలలో నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20 మందికి చేరడం బాధాకరమని, ముందస్తుగా వారి పట్ల బాధ్యతగా వ్యవహరించి ఉంటే ప్రాణ నష్టం తీవ్రత తగ్గేదని కొన్ని రోజుల క్రితం బుట్టాయిగూడెం మండలం దొరమామిడి అలివేరు ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు 2 చిన్నారులు మృతి చెందిన ఘటన ఆయన్ని కలిచివేసిందని అన్నారు. ముందుగానే మెలకువగా ఉండి పిల్లలు కదలికలు గమనించాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రతి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ మే 20 మంగళవారం మరోసారి మానవత్వం చాటుకున్న జన సైనికులు. గత కొద్ది రోజుల క్రితం తోటి జన సైనికుడు అయిన సవర రమేష్ తన కుటుంబ పోషణ కొరకు సెంట్రింగ్ పనికి వెళ్లడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రమాదంలో 3 అంతస్తుల బిల్డింగ్ నుండి పడి పోవడం జరిగింది. ఆ కారణంగా మెదడుకి, కడుపుకి బలమైన గాయాలయ్యి ఆపరేషన్ కూడా జరిగింది. ఇతను నిరుపేద గిరిజన కుటుంబం అని తెలుసుకున్న జన సైనికులు అందరూ కలిసి ఆ కుటుంబంకి మేమున్నాము అని భరోసా ఇవ్వాలని ఈరోజు శ్రీకాకుళం గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్కి వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిన ఉమ్మడి శ్రీకాకుళం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ గారు మరియు పాతపట్నం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ సలానా శరత్ గారు వారి చేతుల మీదుగా భారత కుటుంబానికి ఆర్థిక సహకారం 13,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బందితో మాట్లాడాలి, మెరుగైన వైద్యం అందేలా ఆ సిబ్బందికి సూచించడం జరిగింది. ఈ జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శులు కొండ్ర వరప్రసాద్, చిట్టి భాస్కర్, జిల్లా నాయకులు శంకర్ యాదవ్, ఎస్ సిద్ధయ్య, జిల్లా వీర మహిళలు గొర్రె అనురాధ, లతా గారు, లక్ష్మి గారు, కార్యక్రమంలో లక్ష్మీపురం కిరణ్ ప్రసాద్, వీర మహిళలు మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.